మా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు పలక శ్రీరామూర్తి అండి, న్యాయవాది, విశాఖపట్నం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ మెంబర్. ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు కార్పొరేషన్ రారాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ రోజున మద్దిలిపాలెం 22వ వార్డు ఏదైతే ఉందో కళాభారతి తోపుడు సంఘం వాళ్ళు కళాభారతి దగ్గర గత 25-30 సంవత్సరాల నుంచి ఈ తోపుడు బండ్లు వ్యాపారం చేసుకుంటూ ఒక 300 మంది బతుకుతున్నారు, జీవనం సాగిస్తున్నారు. అటువంటి వాళ్ళు పొట్టకొట్టి తెల్లవారే ఏ ఆర్డర్ ఇవ్వకుండా, ముందస్తుగా నోటీస్ ఇవ్వకుండా, ఇల్లీగల్గా చట్ట ప్రకారం అయితే ముందు నోటీస్ ఇచ్చి తొలగించాలి. ఇన్ కేసు ఎవరికైనా ప్రజలకు అభ్యంతరం ఉందనుకుంటే, ఆ విధమైన ఏమీ చేయకుండా, లీగల్గా కాకుండా ఇల్లీగల్గా ఏ నోటీస్ ఇవ్వకుండా ఆ బడ్డీల్ని వాళ్ళు తయారు చేసుకున్న బడ్డీల్ని విరగొట్టడం అన్నది చట్టరీత్యా నేరం. దట్టు కోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చి వీళ్ళొచ్చి రోడ్లను బ్లాక్ చేస్తున్నారు. తర్వాత వీళ్ళకి లైసెన్సులు లేవు, ఆశీలు కట్టలేదని చెప్పడం అన్నది చాలా ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే అవన్నీ ప్రూఫ్ అన్ని కూడా మా కమిషనర్ గారికి కలవడం జరిగింది. కలిసి అక్కడ ఉన్న ఫోటోలు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న ఫోటోలు, అయితే ఇవి లైసెన్సులు, పన్ను కట్టిన తాలూకు ఇవి అన్ని కూడా కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, మేము ఆల్టర్నేటివ్ ప్లేస్ అరేంజ్ చేస్తాం, తర్వాత అక్కడ జరిగిన దాన్ని మేము ఎంక్వైరీ ఆల్రెడీ టీం వేసాము, వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ టీం వెళ్ళి చూస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఆల్టర్నేటివ్ గా మీకు అక్కడ దగ్గరలోనే ప్లేస్ అలాట్ చేస్తామని చెప్పడం కూడా కమిషనర్ గా జరిగింది. ఇక్కడ విడ్డూరం ఏమిటంటే, వీళ్ళు నివసిస్తున్న అద్దిల్లు వాళ్ళందరికీ కూడా ఎవరికి సొంత ఇల్లు లేవు. అద్దిల్లుల్లో నివసిస్తున్న వాళ్ళ ఓనర్లకి ఫోన్ చేసి, మీరు పన్ను లేదు, మీరు పన్ను లేకపోతే మీకు మీ బిల్డింగ్ ఎరగొట్టిచ్చేస్తానని చెప్పేసి ఓనర్లు భయపెట్టడం చాలా అమానుష్యమైన చర్య. ఒక ఆయన కార్పొరేట్ గా వ్యవహరిస్తున్నారో లేకపోతే ఒక దాదాగా వ్యవహరిస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇక్కడ ఎప్పుడు కూడా వీళ్ళపైన యాక్షన్ తో పాటుగా వాళ్ళు నివసిస్తున్న ఇంటి ఓనర్లు ఫోన్ చేసి వాళ్ళు నివసించకుండా చేయడానికి ఆయన కంకణం కట్టుకోవడం అన్నది చట్టరీత్యా నేరం. కావున ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోర్టు వారిని కోరుతున్నాను, ముఖ్యంగా పోలీసు వారిని కోరుతున్నాను. అలాగే ఇది అక్కడ కరెక్ట్ గా మార్కింగ్ ఏముండదు, ఎందుకంటే అది 1895, 1910, 1912లో ల్యాండ్స్ అవన్నీ కూడా, దానికి పక్కా రికార్డ్స్ ఏమి లేవు అక్కడ. అటువంటి ఏరియా అది కూడా మెయిన్ రోడ్ కాదు, సైడ్ రూట్ లోని ఎంత దారుణ్యం చేయడం అన్నది చట్టరీత్యా నేరం. దానిపైన మీరు ఎంక్వైరీ కమిషన్ వేస్తారు. ఆల్రెడీ కమిషనర్ గారు చెప్పారు, వేసామండి, వెళ్ళారండి, దాన్ని సర్వే చేస్తున్నారని చెప్పారు. సర్వేలో రిపోర్ట్లు కరెక్ట్ గా వస్తాయి, ఎందుకంటే అక్కడ మార్కింగ్ లేదు. అలాగే వీళ్ళేమో కూడా చుట్టుపక్కల ఏమో ఎక్కడ ఆక్యుపై చేసి కూడా లేదు. కావున దట్టు వీళ్ళకి లైసెన్స్ ఉన్నది, ఆశీలు కడుతున్నారు, అన్ని ఉండి కూడా వీళ్ళు బడ్డీని నోటీసులు ఇవ్వకుండా ఎరగొట్టడం అన్నది చట్టరీత్యా నేరం. కాబట్టి దీన్ని రెక్టిఫై చేసి వీళ్ళందరికీ కూడా ఉపాధి కల్పిస్తారని చెప్పేసి కమిషనర్ గారు కోరుచున్నాను. ఆ విధంగా పోలీసు వారు కూడా ఎవరు కూడా వీళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉంటారని చెప్పేసి మేము పోలీసు వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా చెప్పకూడదు, కానీ చెప్పాలంటే ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో వీళ్ళ జీవితాలు పాడు చేస్తున్నాడు. అదే సేమ్ అక్కడి నుంచి వచ్చాడు ఆయన కూడా. వాళ్ళ మేనత్ గారు అక్కడే 30 సంవత్సరాల పాటు ఫుట్పాత్ మీద పాలు అమ్ముకున్నారు. అదే ఏరియాలో 30 సంవత్సరాల పాటు పాలు అమ్ముకున్నారు. అలాగే వాళ్ళ నాన్నగారు మేనత్ గారు అదే ఏరియాలో జంతుకులు, పొగడాలు, పూరీలు ఇవన్నీ అమ్ముకొని జీవనం సాగించారు. అదే ఏరియాలో వీళ్ళు ఎక్కడైతే పెట్టుకున్నారు ఈయన తీస్తున్నా, కనీసం చరిత్ర కూడా తెలుసుకోకుండా, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలుసుకోకుండా, ఆయన కూడా ఇదే స్టేజ్ నుంచి వచ్చాడు. అటువంటి వాళ్ళకి ఉపాధి లేకుండా చేయడం అనేది చట్టరీత్యా నేరం. మూర్తి గారు, మీకు తెలుసుకోండి, ఫస్ట్ మీ నానమ్మ గారు, మీ మేనత్ గారు కానీ, మీ నాన్నగారు మేనత్ గారు కానీ ఏ ఉద్యోగం చేశారు, ఎక్కడ వ్యాపారం చేశారు, ఎక్కడ చేశారు తెలుసుకోండి. తెలుసుకొని వీళ్ళకి న్యాయం చేస్తారని కోరుతున్నాను. లేని పక్షంలో నేను కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఏదైతే ఉందో దాన్ని నేను చూసుకుంటాను. అలాగే హైకోర్టులో మీరు ఏదైతే రిట్ పిటిషన్ వేశారో దాన్ని క్యాన్సిల్ చేయడానికి కూడా నేను ముందుకెళ్తాను. వీళ్ళ తరపున అయితే మాత్రం వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా న్యాయవాదిగా నేను ముందుంటానని చెప్పేసి మేము చెప్తున్నాను. అలాగే ఎవరైనా కానీ వీళ్ళు పట్టుకొట్టడానికి ప్రయత్నిస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం.